హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ అప్డేట్ అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ షూట్ జరుగుతుంది. సో వీకెండ్ ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ ఈరోజు షూట్ అవుతుంది. ఎందుకంటే సండే షూట్ మొత్తం సాటర్డే జరుగుతుంది. ఎందుకంటే దసరా ఈవెంట్ జరుగుద్ది కాబట్టి, అక్టోబర్ 2 వీకెండ్ రాలేదు కాబట్టి, సో ముందుగానే దసరా ఈవెంట్ జరుగుద్ది. సో ఎలిమినేషన్ కూడా ఈరోజు జరుగుద్ది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే, సో తమ్నేల్లో మీరు చూసారో మోస్ట్లీ అది జరగచ్చు. సో దానికి కారణాలు ఏంటి? నార్మల్గా బిగ్ బాస్ టీము సో కామనర్స్ని లోపలికి పంపించినప్పుడు హై ఆన్ ఎక్స్పెక్టేషన్స్ తోటి లోపలికి పంపించింది. సో హై ఆన్ ఎక్స్పెక్టేషన్స్కి లోపలికి పంపించినప్పుడు ఏ ఒక్క కామనర్ కూడా ఆ రీచ్ అందుకోలేదన్నమాట. 2-3 వీక్స్లో, ఇనిషియల్ 2-3 వీక్స్లో. సో ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది అనుకో, వాళ్ళకి ఎందుకంటే జనాలకు ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. అలాగా కామనర్స్ని లోపలికి పంపించినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది వాళ్ళ మీద ఉంటాయి. అవి రీచ్ అవ్వనప్పుడు ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతూనే ఉండాలి. అండ్ మనం అనుకున్నట్టు, మీరు అనుకుంటున్నట్టు, ఎవరైనా అనుకుంటున్నట్టు సో ఫస్ట్ 3 వీక్స్, ఇనిషియల్ వీక్స్లో వీళ్ళు వెళ్ళిపోతారు, కామనర్స్కి హ్యాపీగానే ఉంటారు. ఆ 3 వీక్స్లో వాళ్ళు పికప్ అవుతారు, గేమ్ ఆడతారు. ఇలాంటివన్నీ లేకుండానే సెకండ్ వీక్ ఎలిమినేషన్ మనీష్ని చేసి షాక్ ఇచ్చారు బిగ్ బాస్. సో ఈ థర్డ్ వీక్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్, ఇలాంటివన్నీ ఎన్నెన్నో మాట్లాడుకున్నాము. బట్ అలాంటివి ఏమీ జరగవు. సింగిల్ ఎలిమినేషన్ జరుగుద్ది. నేను డే 1 ఎప్పుడైతే ఆ నామినేషన్స్ ఎపిసోడ్ అవుతుందో సో ఆ రోజు నుంచే చెప్తూ ఉన్నాను, బిగ్ బాస్ టీము వేరేలాగా ఆలోచిస్తుంది, బిగ్ బాస్ టీం వేరే డెసిషన్స్ తీసుకుంటుంది. అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ ఎవరైతే మిగిలిపోయారో సెలెక్ట్ కాకుండా వాళ్ళని లోపలికి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా లోపలికి ఉన్నాయి. సో అందుకని లోపలికి తీసుకొస్తున్నప్పుడు, అగ్ని పరీక్ష నుంచి లోపలికి తీసుకొస్తున్నప్పుడు ఆల్రెడీ వేరే సెలబ్రిటీస్ గ్రాండ్ లాంచ్లో వస్తున్నప్పుడు అమర్దీప్ కూడా లోపలికి రావాలి అని చెప్పి, అమర్దీప్ కూడా పంపించాలని చూస్తున్నప్పుడు సో కామనర్స్ ఎవరైతే గేమ్ ఆడట్లేదో, ఎవరైతే అనవసరము అని అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళని బయటికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కంటెస్టెంట్ నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు సో అలా వాళ్ళని ఉంచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరైతే గేమ్ ఆడారో వాళ్ళని బయటికి పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రైట్? ఇప్పుడు సెకండ్ వీక్లోనే ప్రియాని బయటికి పంపించేయచ్చు మనీష్ లోపల ఉంచి. బట్ మనీష్ వల్ల ఇంకంత కంటెంట్ రాదు, మనీష్ అయిపోయింది, మనీష్కి ఆయనకి గేమ్ ఆడటం రాదు, ఆయన వేరే ఏదో ఆలోచిస్తున్నారు. సో గేమ్ లాగా కాకుండా వేరేలాగా ఆలోచిస్తున్నారు, ఆయన బయటికి పంపించేశారు సెకండ్ వీక్ ఫ్లోరా గారి నుంచి. సో థర్డ్ వీక్ ఇప్పుడు అలాగే జరుగుద్ది. సో కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అండి. మోస్ట్లీ ఇదే జరగచ్చు. 1% ఎక్కడైనా ఛాన్సెస్ ఉన్నాయి అంటే మేబీ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో అయినా పెట్టచ్చు. బట్ ఇదే జరగబోతుంది అని చెప్పి అనిపిస్తుంది. దీనికి కారణాలు కూడా సో తను వచ్చినప్పటి నుంచి తన మార్క్ ఏం చూపెట్టలేదు. మేబీ ఫిజికల్ టాస్క్లు ఇవ్వకపోవటం అనేది బిగ్ బాస్ టీం చేసిన మైనస్ అవ్వచ్చు తనకి. బట్ ఓవరాల్గా తను అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడే ఉంటున్నాడు అని చెప్పి టాక్ నడుస్తుంది. నేనే కాదు, పెద్ద వాళ్ళు కూడా అందరూ అదే చెప్తున్నారు. సో చూస్తున్న ఆడియన్స్కి అదే అనిపిస్తూ ఉంది. సో అమ్మాయిలతో మాట్లాడటము అది తప్పితే చుట్టూతో ఎప్పుడు చూసినా అమ్మాయిలతోనే కనిపిస్తాడు. అబ్బాయిలతో కూర్చొని మాట్లాడింది ఇప్పటివరకు ఒక ఫ్రేమ్ కూడా చాలా తక్కువ చూసాం. కూర్చోటం కానీ మాట్లాడడం కానీ అలాగే ఉంది. సో దానివల్ల అతనితోటి కంటెంట్ ఏమీ రాదు. లైక్ ఆ నామినేషన్ పాయింట్స్ అప్పుడు కూడా మాట్లాడము, ఎస్పెషల్లీ నిన్న మాట్లాడాడు. సో అనుష రత్నంతో మాట్లాడాడు, అది క్వశ్చన్ అడిగాడు. అది నాకేం అనిపించలేదు అసలు. అంతా నాకు అది అంత మంచి క్వశ్చన్ అనిపించలేదు. బిలదుడు వెళ్తే ఏం చేస్తావు, ఏదో అడగాలి కాబట్టి అడిగాడేమో, అంటే తినలో కూడా ఒక ఇంటెలెక్చువాలిటీ ఉంది, అది నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నాడేమో అని అనిపిస్తూ ఉంది కానీ నాకు. సో అది కూడా నాకు ఎక్కలేదు నిజంగా. సో సారీ టు సే దిస్, సోల్జర్ ఫ్యాన్స్ ఎవరంటే ఫీల్ అవుతారు, మనం నేనేం చేయలేను కానీ. బట్ నాకు అనిపించింది నేను చెప్తుంటే, నాకు అంత ఎక్కలేదు అసలు. అతను అడిగిన క్వశ్చన్ ఎక్కలేదు. సో అతను ఓవరాల్ బిహేవియర్ నాకు ఎక్కట్లేదు. అతను చూసే విధానము, అతను మాట్లాడే విధానము ఏది ఎక్కడ అంత కరెక్ట్గా అనిపించట్లేదు నాకు. ఎక్కడ ఏ పాయింట్లో కరెక్ట్ అనిపించారు. ఫస్ట్ వీక్లోనే ఒక్కసారి ఫ్లోరా గారి విషయంలో సంజన గారిని ఎదిరించింది ఒక్కటే నాకు బాగా నచ్చింది. అదొక్కటే ఇతను ఈ 3 వీక్స్ జర్నీలో అదొక్కటే. అంటే తన మనిషి కోసం, తన అసైన్ ఎవరైతే ఉన్నారో తన కోసం తను వెళ్ళి ఫైట్ చేసిన విధానం, అగైనెస్ట్ సంజన గారు ఫైట్ చేసిన విధానం అదొక్కటే నచ్చింది. అదర్ దాన్ దట్ నథింగ్. నచ్చలేదు అంటే అసలు అతను ఎక్కడ ఏం చేయలేదు. సో అతను ఎక్కడ ఏదైనా చేస్తుంటే నచ్చుండొచ్చు. బట్ బిగ్ బాస్ టీం కూడా అదే ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దివ్య నిఖిత గారు లోపలికి వచ్చారు. ఇప్పుడు దివ్య నిఖిత గారు లోపలికి వచ్చారంటే ఖచ్చితంగా మనం ఏమందరూ ఏమనుకుంటారంటే ప్రియా ఎగ్జిట్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. సో ప్రియా ఎగ్జిట్ కంటే పవన్ కళ్యాణ్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ నాగా ఇన్ అవ్వచ్చు. ఓకేనా, నాగా ఇన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు కాబట్టి నాకు తెలిసి పవన్ కళ్యాణ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లోపల ఉండటం వల్ల ఇప్పుడు తనుజ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళందరూ గేమ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది కంప్లీట్గా. వీళ్ళు గేమ్ ఆడుకుంటే ఈ పులిహోర పంచాయతీలు జరుగుతున్నారు. సో బయటకి ఇప్పుడు తనుజ అండ్ పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడు లాంటి వాడివి, తమ్ముడు అని చెప్పి చాలాసార్లు అన్నా, అది బయట వేరే విధంగా ప్రొజెక్ట్ అవుతుంది. సో అండ్ అతని ఎవరికి పంపించేయాలి అన్నప్పుడు సో పవన్ కళ్యాణ్
ఈజీగానే వెళ్ళిపోవచ్చు బయటకి. అండ్ పవన్ కళ్యాణ్ బలి చేశారా అంటే నిజంగా ఇప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవ్వచ్చు, ఏదో ఒక కంటెంట్ ఎవరో ఒకరు ఇస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఆ కంటెంట్ ఇవ్వట్లేదే. ఆ కంటెంట్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రావట్లేదు. ఆ పులిహోర కంటెంట్ అవసరం లేదు బిగ్ బాస్కి. అన్నెసరీగా గొడవలు పెట్టుకోవాలి, లేకపోతే పాయింట్ ఉంటే గొడవలు పెట్టుకొని హైలైట్ అవ్వాలి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అదొక్కటే ఉంటుంది బిగ్ బాస్లో. ఈ పులిహోర కంటెంట్లు ఎక్కువ దూరం తీసుకురావు, ఎక్కువ దూరం తీసుకెళ్ళవు కూడా. అందులో ట్రయాంగిల్ స్టోరీ అంటే చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది ఆడియన్స్కి. అండ్ తన బిహేవియర్ కూడా అంత అప్ టు ద మార్క్ ఏం కనిపించట్లేదు అక్కడ నాకు. సో ప్రియాతో అది ఇంకా మనం మాట్లాడకూడదు. బట్ ఇవన్నీ ఓవరాల్గా నాకు అనిపిస్తుంది. సో బిగ్ బాస్ టీమ్ అనిపిస్తుంది, బిగ్ బాస్ టీమ్ ఫస్ట్ నుంచి డెసిషన్ తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేయాలని. బట్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. సో ఒకే ఒక ఛాన్స్ ఇంకేదైనా ఉంది, ఇంకా పవన్ కళ్యాణ్ పంపించకూడదు, పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఇద్దాము. సోల్జరు ఒక ఛాన్స్ ఇద్దాము, చూద్దాము. సోల్జర్ అని కాదులే కానీ సో పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇద్దాము, అబ్బాయిని ఓటింగ్ ఉంది కదా ఒక ఛాన్స్ ఇద్దామని అనుకున్నప్పుడు ఏంటంటే సీక్రెట్ రూమ్లోనా పెట్టాలి. అతన్ని సీక్రెట్ రూమ్లో పెట్టి అతనికి ఒక జలక్ ఇచ్చి అప్పుడు బిగ్ బాస్ టీమ్ ఒక సెకండ్ వీక్ మధ్య ఫోర్త్ వీక్ అదేదో జరుగుతుందో ఆ మధ్యలోనే లోపలికి పంపించాలి. అశ్వత్థామ ఇస్ బ్యాక్ లాగా పంపించాలి అతన్ని. అదర్వైజ్ అతనికైతే సెట్ అయ్యే సమస్య లేదు బిగ్ బాస్ హౌస్లో. అతనంతకాలం ఇదే జరుగుతుంటుంది. ఫిజికల్ టాస్కులు రోజంతా ఫిజికల్ టాస్కులు బెటర్ కదండి. కానీ ఫిజికల్ టాస్కులు అంటున్నారు. ఫిజికల్ టాస్కులు పెట్టా రోజంతా పెడతారా? 24 గంటలు ఫిజికల్ టాస్కులు ఉంటాయా? ఒక గంట ఉంటుంది ఫిజికల్ టాస్క్, ఒక పూట ఉంటుంది ఫిజికల్ టాస్క్. ఆ ఫిజికల్ టాస్క్ తర్వాత కూడా మళ్ళీ అతను చేసేది అదే పని, వేరే పని ఉండదు. సో ఏంటంటే అది చూడడానికి ఒక పోయే కొద్దీ ఆడియన్స్లో వెక్స్ అయిపోతారు. ఒకటే కంటెంట్ రిపీటెడ్గా చూస్తూ ఉంటే ఆడియన్స్ వెక్స్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు దొంగతనాలు ఒకసారి బాగుంది, 2 సార్లు బాగున్నాయి, కంటిన్యూస్గా అదే చేస్తూ ఉంటే ఆడియన్స్ వెక్స్ అయిపోతారు. సంజన గారితో కూడా దొంగతనాలు ఒక పర్సన్ ఉన్నారు, ఒకసారి అరిస్తే ఓకే, 2 సార్లు అరిస్తే ఓకే, ఊరుకూరుకుని అరుస్తూ ఉన్నారు అనుకో. తనుజా గారితో కూడా వెక్స్ అయిపోతున్నారు ఆల్రెడీ. తనుజా గారు ఊరుకూరుని అరవటము ఇమాన్యుల్ మీద, అది రాము మీద. సో చూడడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అలా ఒకటే థింగ్ రిపీటేటివ్గా జరుగుతూ ఉంటే చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నిటిని చూసుకొని పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఎర్లీ ఎలిమినేషన్ ఈరోజు జరగవచ్చు. ఈరోజు జరిగే ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ ఎలిమినేషన్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సండే ఎపిసోడ్ రేపు జరుగుద్ది, సాటర్డే రోజు. సో కాబట్టి ఏదైనా జరగచ్చు, ఓకేనా. సో ఇదనమాట లేటెస్ట్ అప్డేటు. సో లేటెస్ట్ అప్డేట్ ఏమన్నా ఫస్ట్ నుంచి అదే అడుగుంటున్న అప్డేట్ అనమాట. నేను చెప్తున్న అప్డేటు, ఫస్ట్ నుంచి చెప్తున్న అప్డేటు, ఓకేనా. ఇప్పటికీ అదే అప్డేట్ మీద స్టిక్ అని ఏంటాను, అదే జరగబోతుంది అని కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. అండ్ లీస్ట్ కేసులో మాస్క్ మ్యాన్ని సీక్రెట్ రూమ్లో పెట్టడము, లేదా మాస్క్ మ్యాన్ని కూడా బయటికి పంపించడం జరుగుద్దా అంటే మాస్క్ మ్యాన్ని బయటికి పంపించడం జరగదు. నాకు అనిపిస్తుంది మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అవ్వే ఛాన్సే లేదు. మాస్క్ మ్యాన్ నుంచి డెఫినెట్గా కంటెంట్ వస్తుంది, ఖచ్చితంగా కంటెంట్ మాస్క్ మ్యాన్ నుంచి వస్తుంది ఈ వీక్. అంటే లైక్ మాస్క్ మ్యాన్ ఏంటంటే హైలైట్ ఏంటంటే ఫస్ట్ డే 1 నామినేషన్స్ రోజు అయితే హైలైట్ అయిపోతాడు. నామినేషన్స్ రోజు మాస్క్ మ్యాన్ బీభత్సమైన చేస్తాడు, తర్వాత సప్పబడిపోతాడు. ఇంకా మాట్లాడు మాస్క్ మ్యాన్ సైలెంట్గా ఉంటాడు. మాస్క్ మ్యాన్ చాలా తెలివిగలడు. టాస్కులు పెడితే ఏమన్నా రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుందేమో కానీ టాస్కులు పెట్టకపోతే సైలెంట్గా ఉంటాడు మాస్క్ మ్యాన్. ఇదే నేను అబ్జర్వ్ చేసింది మాస్క్ మ్యాన్లో. చిన్నోడు కదా మాస్క్ మ్యాన్. నామినేషన్స్ అప్పుడు మాత్రమే హైలైట్ అవుతాడు, తర్వాత ఏం మాట్లాడు మాస్క్ మ్యాన్. అదొక ప్రాబ్లం ఉంది మాస్క్ మ్యాన్లో. సో బిగ్ బాస్ టీమ్ అది గుర్తొచ్చింది అనుకోండి, కళ్యాణ్ సేఫ్ అవుతాడు, మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అవుతాడు, ఓకేనా. ప్రియాకి మాత్రం ఈ వీక్ కూడా ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తూ ఉంది హైలీ. చూద్దాం ఏం జరిగింది అనేది. సో ఇప్పటి వరకు మాత్రం ఇదనమాట నాకు వచ్చిన అప్డేట్, నాకు తెలిసిన అప్డేట్ మీ దగ్గర నేను చెప్తున్నాను అంతే, ఓకేనా. నేనేది కొత్తగా క్రియేట్ చేసింది కాదు, అప్డేట్కి తగ్గ రీజన్స్ మనకు చెప్పాలి కాబట్టి సో ఆ రీజన్స్ మీ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫెయిర్ అనుకుంటే లైక్ చేయండి, అన్ఫేర్ అనుకున్నా లైక్ చేయండి. అసలు మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఇట్లాంటి అప్డేట్స్ ఎప్పుడో పెడుతుంటాను కాబట్టి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ విమర్శ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫాలో అవ్వండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. జై హింద్.